హలో మామ ఏడున్నావురా? హలో హలో వినబడతలేదురా? నీ పోకట సల్లగుండా బండి పక్క కాపరా అదయ్యా మాగినబడుతుంది కానీ. అట్లా కాదు మామ, అర్జెంట్ పనుండే. చెప్పు ఇప్పుడు వినబడుతున్నది కానీ. హలో నేనా? బుత్తంత సేపట్లో నీ దగ్గర ఉంటా. ఆల్రెడీ సిగ్నల్ దాకొచ్చిన. ఇడ లెఫ్ట్ కొట్టాలనా రైటా? అచ్చా సీదనా? అట్లనే లైన్లో ఉండు, 2 నిమిషాలలో మూల తిరుగుడే. ఇగో గిట్లుంటది బండ్లు కార్లలో పోయేమన్న ఉత్తమ డ్రైవర్ల ముచ్చట్లు. గసంటోళ్ళంతా జర మంచిగినాలే గీ ముచ్చట. ఫోన్ మాట్లాడుకుంటా ఫాస్ట్ గా పోతా, రీల్స్ చూసుకుంటా రువ్వడిగా పోతా, సినిమా చూసుకుంటా స్టీరింగ్ తిప్తా, పాటలు వినుకుంటా ఆటో నడుపుతా, మ్యాచ్ చూసుకుంటా మందిల పోతా అని ఫోన్ల కమాయి చేసుకుంటా గానొచ్చిండ్రంటే అంతే. ఇక మారిన రూల్స్ ప్రకారం ఏంటంటే కంపల్సరీ వీళ్ళు కోర్టుకు పోవాల్సిందే, కోర్టు విధించే శిక్ష ప్రకారం నడుచుకోవాల్సిందే. గదన్నట్టు మునుపటి లెక్క ఎంతో కొంత ఫైన్ వేసి వార్నింగ్ ఇచ్చి ఇడుసుడన్న ముచ్చటే లేదట. బాగా చెప్తా, కోర్టు ఎట్లా చెప్తే అట్లా, దండుగేస్తే దండుగా, జైలుకు దోల్తే జైలుకు. మరెట్లుంది మనోళ్ళ కథ? బండ్లు నడుపుకుంటేనే ఫోన్ల పొంకనాలు కొట్టబట్టిరి. ఏటో మాట్లాడుకుంటా గా ఆవేశంలోనో ఆనందంలోనో ఆయంతా ఎవరికన్నా దాకిస్తే ఏంది కథ? బాడీ రోడ్డు మీద, మైండ్ ఇంకెక్కడో ఉంటే ఎన్కోళ్ళు హారన్ కొట్టినా ఇనబడది. సిగ్నల్ జంప్ అవుతారు, పక్కోళ్లను పరిశాన్ చేస్తారు. అందుకే సెల్ ఫోన్ డ్రైవింగ్ మీద నజరేస్తే ఆరంలోనే 4000 మంది దొరికిరట ఉత్తమ డ్రైవర్లు. అంతలా అర్జెంట్ ఫోన్ వస్తే బండి పక్క కాపి మాట్లాడితే కాదా, కోర్టుకు పోతే ఫైన్ వేస్తారు గంతే అని లైట్ తీసుకోకుర్రి. గట్లనే టక్కర్ బొక్కరైతే ఉత్త పుణ్యానికి దావకండ్ల పాలైతారు మళ్ళా.